హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సూర్య స్టడీ సర్కిల్. అయితే ఈరోజు ఐఐటి గురించి మనం మాట్లాడుకుందామండి. సో బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఐఐటి ఆల్రెడీ మనం క్లాస్ స్టార్ట్ చేసాము. వాటిలో భాగంగానే అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ వెర్షన్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. బేసిక్ నుండి మనం ఐఐటిని కనుక నేర్చుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్కి మనం కాంపిటీషన్గా ఉండాలి, నిలబడాలి అంటే మనకు బేసిక్స్ అనేవి చాలా అవసరం. సో అయితే అందులో సిక్స్త్ క్లాస్లో భాగంగా ఐఐటిలో బేసిక్ చాప్టర్ అయినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాం. Classification of elements. దీని ఫుల్ చాప్టర్ నేమ్ ఏంటంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్స్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మీరు కనుక గమనించినట్లయితే ఎలిమెంట్స్ని ఏ విధంగా అరేంజ్ చేయడం జరిగింది, మరియు అసలు ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడడానికంటే ముందు ఇందులో బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి మ్యాటర్ గురించి మనం మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడాలి? మ్యాటర్ గురించి మాట్లాడాలి. సో మ్యాటర్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలియాలి. సో మ్యాటర్ అంటే ఏంటి, వాటి యొక్క ఫిజికల్ స్టేట్స్ ఏంటి, కెమికల్ క్లాసిఫికేషన్స్ ఏంటి, ఫిజికల్ క్లాసిఫికేషన్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్న వాటి గురించి మనం ఈరోజు మాట్లాడతామండి. సో మ్యాటర్ అంటే ఏంటంటే సిక్స్త్ క్లాస్ పిల్లోడిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నానండి. ఒకవేళ 7th, 8th, 9th పిల్లోళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు విని ఉంటారు. ఇది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి 6th క్లాస్ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. సో మ్యాటర్ అంటే ఏంటంటే matter, it is everything in this world which has occupied some space and having some mass, which has contains mass and occupies space is called as matter. సో ఒక పదార్థాన్ని మనం ఒక సబ్స్టాన్స్ని మ్యాటర్ అని మనం చెప్పాలి అంటే that must having mass and it must occupy some space. ఒక ఆబ్జెక్ట్ని మనం మ్యాటర్ అని చెప్పాలి అంటే అది ఖచ్చితంగా బరువును కలిగి ఉండాలి, లేదా ద్రవ్యరాశిని కలిగి ఉండాలి, మరియు స్థలాన్ని ఆక్రమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్. సో దీన్ని మనం మ్యాటర్ అనొచ్చు. సో ఎందుకు మ్యాటర్ అనొచ్చు అంటే ఇఫ్ యూ మెజర్ ఆఫ్ దిస్ వెయిట్ ఇట్స్ హ్యావింగ్ సమ్ మాస్ and also it is occupying some space, this space. See, like this, marker is a matter, board is a matter, I am the matter, you are the matter. Everything in this world which has having mass and occupies space is known as matter అంటాం. సో మరియు మ్యాటర్ కాని పదార్థం ఏదైనా యూనివర్స్లో ఉందా అంటే ఉన్నాయండి. సో మీరు ఏ చెప్పిన మ్యాటరే, వాట్ ఎవర్ యూ టేక్, ఎయిర్ ఇస్ ఎ మ్యాటర్, wall is a matter, board is a matter, book is a matter, you are the matter, I am the matter, pencil is a matter. Whatever you take, everything in this world which has mass and occupies some space is known as matter. ఓకేనా? సో అలాగే మ్యాటర్ కానిది ఏదైనా ఉందా మన యూనివర్స్లో అంటే చాలా ఉన్నాయండి. సో మ్యాటర్ కానటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ మ్యాటర్స్ అంటాం. నాన్ మ్యాటర్స్. సో ఈ నాన్ మ్యాటర్స్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎనర్జీస్ గురించి మాట్లాడతాం. సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటిక్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ. ఓకేనా? సో ఈ ఎనర్జీస్ అన్నిటిని, హీట్ ఎనర్జీ, సో ఈ ఎనర్జీస్ అన్నింటిని మనం నాన్ మ్యాటర్స్ కింద మాట్లాడతాం అన్నట్టు. ఓకేనండి? సో అయితే మ్యాటర్ అంటే విచ్ హ్యాస్ హ్యావింగ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అని మాట్లాడుతున్నాం. Am I right? So this matter
matter having particular mass and it occupies some space, right? So this matter can be divided into majorly it can be divided into three types generally. అది ఎప్పటి వరకు అంటే 1920 వరకు 3 టైమ్స్గా మ్యాటర్ని డివైడ్ చేశారు. అయితే 1920 తర్వాత నుండి మ్యాటర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 టైప్స్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. అయితే వీటికంటే ముందుగా ఈ మ్యాటర్ని ఎన్ని రకాలుగా క్లాసిఫైడ్ చేశారు అంటే ఈ మ్యాటర్ని ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు అంటే కేవలం 2 రకాలుగా క్లాసిఫైడ్ చేయడం జరిగింది. ఆ 2 రకాల్లో మొదటి రకాన్ని మళ్ళీ తిరిగి 3 టైప్స్ గాను మళ్ళీ 5 టైప్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ కొంచెం ఇది తర్వాత చెప్పాలి, ముందు చెప్పాను. సో ఇప్పుడు అయినా ఏం నష్టం లేదు. సో మ్యాటర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types అండి. మ్యాటర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. అయితే ఆ 2 types ఏంటంటే నంబర్ 1 ఈజ్ ఫిజికల్ క్లాసిఫికేషన్. Number 2 is chemical classification. ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్ అనేసి మరి మ్యాటర్ మనకు 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఫిజికల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరిగింది, కెమికల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. రైట్. మ్యాటర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 classifications. One is physical classification and chemical classification. Physical classification సో ఈ ఫిజికల్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీ ఇట్ కెన్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆటమ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటండి? డెన్సిటీ, స్టేట్, ప్రెజర్. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కలర్, స్టేట్, వీటిని మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అని మాట్లాడతాం. సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనకు మ్యాటర్ని మళ్ళీ 3 మెయిన్ టైప్స్ గాను తర్వాత 1920 తర్వాత 5 టైప్స్ గాను డివైడ్ చేయడం జరిగిందండి. 5 టైప్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. అయితే ఆ ఫిజికల్ క్లాసిఫికేషన్స్లో మొదటిది ఏంటంటే సాలిడ్స్ అండి. రెండోది ఏంటంటే లిక్విడ్స్ అండి. మూడోది ఏంటంటే గ్యాసెస్ అండి. నాలుగోది ఏంటంటే ప్లాస్మా. ఐదోది ఏంటంటే బీఈసి అంటారండి, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ స్టేట్. కండెన్స్ స్టేట్ అంటామండి, బోస్ ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్. ఇవి 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే మనం సాలిడ్స్ గురించి మనం మాట్లాడదాం, అలాగే లిక్విడ్స్ గురించి మాట్లాడదాం, అలాగే గ్యాసెస్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు వీటి యొక్క డెఫినేషన్స్ని మాట్లాడుకొని నేను ఒక 3 బ్లాక్స్గా 3 ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మనకు అర్థమవుతుందండి. సో అయితే సాలిడ్ అంటే ఏంట్రా అంటే జనరల్గా గట్టిగా ఉన్న పదార్థాలన్నింటినీ సాలిడ్ అని చెప్తాం. అయితే డెఫినేషన్ ఏంట్రా అంటే సాలిడ్ అంటే ఏంట్రా అంటే ద సబ్స్టాన్స్, ఏ సబ్స్టాన్స్ అయితే ద సబ్స్టాన్స్ విచ్ atoms are packed tightly and closely or strictly.
strictly. The atoms which are packed very closely and tightly without any gaps, without any space. The atoms which are packed very tightly and strictly without any gaps in between of atoms, it is known as solid. అయితే ఈ సాలిడ్ యొక్క డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే సాలిడ్స్ ఎలా ప్యాక్ అయి ఉంటాయి అంటే ఇలా ప్యాక్ అయి ఉంటాయండి, గ్యాప్ లేకుండా ఒకదానితో ఒకటి అతుక్కొని ఉంటాయండి. సాలిడ్స్ ఆర్ ప్యాక్డ్ వెరీ క్లోజ్లీ అండ్ స్ట్రిక్ట్లీ వితౌట్ గ్యాప్స్, వితౌట్ గ్యాప్స్. సో ఇది సాలిడ్కి సంబంధించినటువంటి విషయం అనమాట. మరి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మళ్ళీ మాట్లాడదామండి. ఇక్కడ మూడింటిని బేర్ చేసుకొని కంపేర్ చేస్తూ చెప్తాను. అయితే రెండో విషయానికి వచ్చినప్పుడు లిక్విడ్స్ అండి. ద సబ్స్టాన్స్, in a substance the atoms are packed closely but not strictly. In a substance the atoms are packed closely but not strictly. It's having some gaps. సో అంటే ద ఆటమ్స్ అనేవి ఏ విధంగా ప్యాక్ అయి ఉంటాయి అంటే అవి కొంత గ్యాస్తో కలిగి ఉండి అవి ప్యాక్ కావడం అనేది జరుగుతుందండి. ఆటంకి మధ్యన గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇలా గ్యాప్స్తో ఆటమ్స్ కనుక ప్యాక్ అయి ఉంటే దాన్ని మనం లిక్విడ్స్ అని చెప్తామండి. ఒకవేళ గ్యాప్స్ లేకపోతే సాలిడ్స్ అని మనం మాట్లాడతామండి. అయితే గ్యాస్ విషయానికి వస్తే in a substance the atoms are moving randomly with having more space. The atoms which are moving randomly with more space is known as gas అని చెప్తామండి. సో ఈ గ్యాస్ లో ఆటమ్స్ ఎలా ప్యాక్ అయి ఉంటాయి అంటే చూడండి ఇలా ప్యాక్ అయి ఉంటాయి. ఇట్స్ హ్యావింగ్ మచ్ మోర్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ఆటమ్ టు ఆటమ్. చూడండి ఒక ఆటంకి ఇంకొక ఆటంకి చాలా ఎక్కువ గ్యాప్స్ ఉంటాయండి, చాలా ఎక్కువ గ్యాప్స్ ఉంటాయి. సో ఇది గ్యాస్కి సంబంధించినటువంటి విషయం అండి. సో ఆ తర్వాత ప్లాస్మా. సో ఈ ప్లాస్మా విషయానికి వచ్చినట్లయితే ప్లాస్మా అనేది ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఒక కుండ తీసుకున్నాం, పాట్. సో ఆ పాట్లో ఐస్ క్యూబ్స్ వేసామండి. సో ఐస్ క్యూబ్స్కి టెంపరేచర్ కనుక మనం ఇచ్చామంటే ఏమవుతుంది అంటే ఆ ఐస్ కాస్త మెల్ట్ అయ్యి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ వాటర్కి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇచ్చామంటే దాని బాయిలింగ్ పాయింట్ అయిన తర్వాత అది గ్యాస్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో గ్యాస్గా కన్వర్ట్ అయిన తర్వాత కూడా మనం మోర్ దాన్ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు మనం హీట్ చేసినామంటే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ వేపర్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయంటే అయనైజ్డ్ అవుతాయండి. అయనైజ్డ్ పార్టికల్గా మారుతాయండి. సో అంటే ప్లాస్మా అంటే ఏంటంటే అయనైజ్డ్ గ్యాస్ ఇస్ నోన్ యాజ్ ప్లాస్మా. ప్లాస్మా. సో అలా 1000 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అయనైజ్డ్ అయినటువంటి గ్యాస్ పార్టికల్స్ని మనం ఏమంటామంటే ప్లాస్మా అంటామండి. ఈ ప్లాస్మా జనరల్గా స్టార్స్ ఏర్పడడానికి, ప్లానెట్స్ ఏర్పడడానికి, బ్లడ్లోను, సో ఎవ్రీథింగ్ ఎక్కడైతే ఈ అయనైజ్డ్ పార్టికల్స్ ఉంటాయో అక్కడంతా మనం ప్లాస్మా అని చెప్తామండి. సో జనరల్గా చెప్పాలంటే ఈ సాలిడ్ లిక్విడ్ స్టేట్స్ అనేటివి కూడా మన చుట్టూ ఉన్నటువంటి యూనివర్స్లో చాలా తక్కువ మోతాదులో ఈ 3 స్టేట్స్ ఉన్నాయండి. కానీ ఎక్కువ మోతాదులో ఈ ప్లాస్మా స్టేటే మనకు ఆక్యుపై చేసి ఉంది. స్టార్స్, ప్లానెట్స్, సో వీటన్నిటిపైన ప్లాస్మా ఆధిపత్యమే ఎక్కువ ఉందనేసి మనకు సైన్స్ చెప్తుందండి. సో తర్వాత BEC అండి, బోస్ ఐన్స్టైన్ కండెన్స్ స్టేట్ అంటారండి. సో ఈ బోస్ ఐన్స్టైన్ కండెన్స్ స్టేట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ పార్టికల్స్ కనుక టెంపరేచర్ని చాలా
అత్యధిక మోతాదులో తగ్గించినట్లయితే, when we decrease the temperature to ultra temperature, so minus 273.15 degrees centigrade సెల్సియస్ వరకు కనుక టెంపరేచర్ని కనుక డిక్రీజ్ చేసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆటమ్స్ అన్నీ కలిపి, ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆటమ్స్ అన్నీ కలిపి ఆ డిక్రీజ్ అయినటువంటి టెంపరేచర్కి ఒక్కదానితో ఒకటి అతుక్కుపోతాయండి. ఒక్కదానితో ఒకటి అతుక్కుపోయి చివరికి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది -273.15 డిగ్రీస్ సెల్సియస్కి తగ్గుతుందో, ఆ తగ్గినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కలిసి ఒక సూపర్ ఆటమ్స్ని ఏర్పాటు చేస్తుందండి. సూపర్ ఆటమ్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సూపర్ ఆటమ్ ఏర్పడేటువంటి స్టేజ్ని మనం ఏమంటామంటే బోస్-ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్ అని చెప్తామండి. బోస్-ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్ అని మనం మాట్లాడతామండి. సో దాని గురించి 6th క్లాస్లో ఏం పెద్దగా అంత అవసరం అయితే లేదు, ఎందుకైనా మంచిదో తెలిసి పెట్టుకునేండి. మనకు మేజర్లీ దీస్ 3 స్టేట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడండి. సో కాబట్టి ఈ 3 స్టేట్స్ గురించి మనం మాట్లాడదాం. సో ప్లాస్మా గురించి అర్థమైందండి, అలాగే బోస్-ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్ అర్థమైందండి. రైట్, నెక్స్ట్ ఆ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ స్టేట్కి వచ్చి మాట్లాడదాం. Right. Solids, liquids, gases. Their properties or characters. Solids, liquids, gases. Solids, liquids, gases గురించి మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటూ వద్దాం. అయితే సాలిడ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సాలిడ్స్ అనేటివి నేచర్లో రిజిడ్ నేచర్లో ఉంటాయండి. దీన్నే మనం స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ అని కూడా మాట్లాడుతుంటాం, సాలిడిటీ అని కూడా మాట్లాడుతుంటాం. అంటే రిజిడ్ నేచర్లో ఉంటాయండి. అయితే లిక్విడ్స్ అనేటివి రిజిడ్ నేచర్ అనేది ఉండదండి, గట్టిగా ఉండదు ఇది, ఓకేనా. అలాగే గ్యాస్ అనేది గట్టిగా ఉండదు. ఆటమ్స్ అనేటివి టైట్గా క్లోజ్గా స్ట్రిక్ట్గా ప్యాక్ అయి ఉంటాయండి. స్ట్రిక్ట్గా ప్యాక్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ కంపారిటివ్లీ సాలిడ్స్ కొంతవరకు క్లోజ్గా ఉంటాయి, కానీ స్ట్రిక్ట్నెస్ అనేది ఉండదండి. స్ట్రిక్ట్నెస్ అనేది ఉండదు. అయితే గ్యాసెస్ విషయానికి వచ్చినప్పుడు ఆటమ్స్ అనేటివి ర్యాండమ్గా మోషన్లో ఉంటాయండి. ర్యాండమ్ మోషన్లో ప్యాక్ అయి ఉంటాయి. సో కాబట్టి వీటి మధ్య స్పేస్ అనేది, ఆటమ్స్ మధ్యన స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రిక్ట్గా ప్యాక్ అయి ఉంటాయి. మీరు గమనించినారంటే డయాగ్రామ్ని, ఆటమ్స్ మధ్యన స్పేస్ అనేది ఉండదు. అదే లిక్విడ్స్లో అయితే ఆటమ్ టు ఆటమ్ స్పేస్ అనేది మనకు కనబడుతుంది. అదే గ్యాసెస్లో అయితే మోర్ స్పేస్ ఉంటుందండి. మోర్ స్పేస్ అనేది ఉంటుంది. అంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఈజ్ high in solids, intermolecular space in comparatively less. Comparatively solids, it's having less. ఓకేనా? సరే స్పేస్ అనేది కంపారిటివ్లీ సాలిడ్స్ కొంచెం హైగా ఉంటుందండి. స్పేస్ అనేది ఆటమ్ టు ఆటమ్ స్పేస్ అనేది కొంచెం సాలిడ్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అయితే గ్యాస్లో వెరీ హై ఉంటుందండి. ఏంటి? స్పేస్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఆటమ్స్ మధ్య
మధ్యన గ్యాప్ అనేది లేదు కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ చాలా హైగా ఉంటుందండి, వీటికి హైగా ఉంటుంది. అయితే ఇవి ఒకదానితో ఒకటి అతుక్కొని ఉండవు, గ్యాస్ ఉంటాయి కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది కంపారిటివ్లీ సాలిడ్ లెస్గా ఉంటుందండి. అయితే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది పూర్తిగా ఉండదండి. నో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. నో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫిఫ్త్ వన్ కనుక మాట్లాడినట్లయితే ఈ సాలిడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సాలిడ్స్కి పర్టికులర్గా మాస్ ఉంటుంది, ఆ సాలిడ్స్కి పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది, ఆ సాలిడ్స్కి పర్టికులర్ షేప్ అనేది ఉంటుందండి. ఆర్ యు అండర్స్టాండింగ్ క్లియర్లీ? సో సాలిడ్స్ హ్యావింగ్ particular mass, that means definite mass and definite volume and definite shape, ప్రత్యేకమైనటువంటి ఆకారంలో ఉంటాయండి. అయితే లిక్విడ్స్ విషయానికి వస్తే ఇట్స్ హ్యావింగ్ డెఫినెట్ మాస్ అండ్ డెఫినెట్ వాల్యూమ్ మాత్రమే ఉంటాయి. అయితే నో షేప్ అండి, నో డెఫినెట్ షేప్. మనం ఏదైనా ఒక కంటైనర్లోకి లిక్విడ్ని కనుక తీసుకున్నట్లయితే ఆ కంటైనర్ యొక్క షేప్ని లిక్విడ్స్ అనేవి చూపిస్తాయి అన్నట్టు. అయితే మనకి గ్యాస్ విషయానికి వచ్చినప్పుడు ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ డెఫినెట్ మాస్, నో వాల్యూమ్ ఉండదు, అలాగే షేప్ కూడా ఉండదు, వాల్యూమ్ ఉండదు, షేప్ ఉండదు, కేవలం మాస్ మాత్రమే పనిచేస్తుంది. అర్థమవుతుందండి? సో సాలిడ్స్ హ్యావింగ్ డెఫినెట్ మాస్ అండ్ డెఫినెట్ వాల్యూమ్ అండ్ డెఫినెట్ షేప్, లిక్విడ్స్ హ్యావింగ్ డెఫినెట్ మాస్ అండ్ వాల్యూమ్ బట్ నాట్ షేప్, అండ్ gases does not having volume, does not having particular shape, it's having only the mass. ఓకేనా? అయితే ఈ సిక్స్త్ వన్కి వచ్చినప్పుడు ఇట్స్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్. అయితే ఇవి కంపారిటివ్లీ సాలిడ్స్, లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అయితే వీటికి అతి తక్కువలో బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేది కనబడదు, హీట్ చేయగానే పైకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో వీటిపైన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టెంపరేచర్ లేదా హీట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపదు, నో ఎఫెక్ట్ of heat on solids, no effect heat on solids. సాలిడ్స్ పైన హీట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ని చూపదు, బట్ లిక్విడ్స్ పైన హీట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కంపారిటివ్లీ సాలిడ్ ఇట్స్ వెరీ హై. అయితే గ్యాస్లో అయితే కంపారిటివ్లీ లిక్విడ్ అండ్ సాలిడ్స్ ఇట్స్ హైలీ, వెరీ హైగా ఉంటుందండి. ఓకేనండి? అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే సాలిడ్ యొక్క యాటమ్స్ అనేవి ఒకదానితో ఒకటి స్ట్రిక్ట్గా అరేంజ్ ప్యాక్ అయి ఉండడం చేత ఒక సాలిడ్ అనేది ఇంకొక సాలిడ్తో మిక్స్ అయ్యి ఉండదు. సో అంటే నో డెఫ్యూజన్ చూపిస్తుందండి, డెఫ్యూజన్ ప్రాపర్టీని చూపించదు. దెర్ ఈస్ నో డెఫ్యూజన్ ఇన్ ద సాలిడ్స్. అయితే లిక్విడ్ అనేది డెఫ్యూజన్ని చూపిస్తుంది. అలాగే గ్యాసెస్ అనేవి హైలీ డెఫ్యూజ్డ్ అని చూపిస్తాయి, హైలీ డెఫ్యూజన్ అని చూపిస్తాయండి. అందుకే పర్ఫ్యూమ్స్ మనం అక్కడ ఆ మూలన కొట్టినటువంటి పర్ఫ్యూమ్ యొక్క గ్యాస్ ఈ మూలలో ఉన్నటువంటి వ్యక్తికి మనకు అందడం జరుగుతుంది. సో అట్లా మీరు ఏదైనా కంపేర్ చేసుకోండి, హైలీ డెఫ్యూజన్ హ్యావింగ్ ఇన్ ద గ్యాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే
ఈ ఆటమ్స్ అనేది ఒకదానితో ఒకటి స్ట్రిక్ట్గా అరేంజ్ అయి ఉండడం వలన ఇవి కంప్రెస్ కావు. దెర్ ఇస్ నో కంప్రెసిబిలిటీ. సో సాలిడ్స్ కెనాట్ షోస్ as compressibility. అయితే కంపారిటివ్లీ సాలిడ్స్, లిక్విడ్స్ హ్యావింగ్ లెస్ కంప్రెసిబిలిటీ అంటే కంప్రెస్ అవుతాయి బట్ వెరీ లెస్. మరి గ్యాసెస్లో అయితే కంపారిటివ్లీ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ హైలీ కంప్రెస్ అవుతాయండి. సో ఇవి వీటికి ఉన్నటువంటి క్యారెక్టర్స్. చూడండి, వీటికి హై మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటే వీటికి తక్కువ ఉంటుంది, వీటికి అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అయితే ఇవి స్ట్రిక్ట్గా టైట్గా ప్యాక్ అయితే ఇవి కొంచెం లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇవి పూర్తిగా ర్యాండమ్గా వదిలేసినటువంటి ఆటమ్స్ తిరిగినట్టు తిరుగుతుంటాయి అన్నట్టు. సో అయితే వీటి మధ్య ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఉండదు, వీటి మధ్య కొంచెం ఉంటుంది, వీటి మధ్య ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. సో వీటి మధ్య స్పేస్ ఉండదు కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది లిక్విడ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అయితే ఇవి టైట్గా ప్యాక్ అవ్వడం చేత ఇవి కంప్రెసిబిలిటీని చూపించవు, ఇవి కొంచెం కంప్రెసిబిలిటీని చూపిస్తాయి, ఇవి పూర్తిగా కంప్రెసిబిలిటీని చూపిస్తాయి, హై కంప్రెసిబుల్ చూపిస్తాయి అన్నట్టు. అయితే టెంపరేచర్ అనేది సాలిడ్స్ని ఎఫెక్ట్ చేయలేదు, లిక్విడ్స్ని ఎఫెక్ట్ చేయగలదు, అలాగే గ్యాసెస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయగలదు. అర్థమవుతుందండి. సో దాని తర్వాత మనం కనుక చూసినట్లయితే సాలిడ్స్ అనేవి టైట్గా ప్యాక్ అయి ఉండడం చేత, సాలిడిటీ కలిగి ఉండడం చేత అవి డెఫ్యూజన్ ప్రాపర్టీని చూపించలేవు, లిక్విడ్స్ డెఫ్యూజన్ ప్రాపర్టీని చూపిస్తాయి. బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, నేచర్ ఆఫ్ ద లిక్విడ్స్. అన్నీ చూపించామండి, అన్ని లిక్విడ్స్ డెఫ్యూజ్ కావు, అన్ని లిక్విడ్స్ ఒకదానితో ఒకటి డిజాల్వ్ కావు. ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ని బట్టి కొన్ని లిక్విడ్స్ ఒకదానితో ఒకటి డెఫ్యూజ్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఆల్కహాల్ వాటర్ డెఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే పోలార్ సాల్వెంట్స్ అనేవి మనకు పోలార్ సబ్స్టాన్సెస్ని డిజాల్వ్ చేసుకుంటాయి. ఓకేనా? సో అలాగే ఆయిల్ వాటర్ అనేది ఒకటి పోలార్ ఇంకొకటి నాన్ పోలార్ కాబట్టి పోలార్ సబ్స్టాన్సెస్ నాన్ పోలార్ సబ్స్టాన్సెస్తో డిజాల్వ్ కావు. అంటే నేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ని బేస్ చేసుకొని అవి డెఫ్యూజింగ్ నేచర్ని ప్రొవైడ్ చేస్తాయి. అయితే గ్యాసెస్ అయితే కన్ఫామ్డ్గా డెఫ్యూజింగ్ నేచర్ని ప్రొవైడ్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే సాలిడ్స్ మనం కంప్రెస్ చేయలేము. ఎందుకు అంటే ఆటమ్స్ ఆల్రెడీ టైట్గా క్లోజ్ అయి ఉంటాయి. దెర్ ఈస్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ఆటమ్ టు ఆటమ్, సో దట్ వీ కెనాట్ షోస్ ద కంప్రెసిబిలిటీ ఆన్ ద సాలిడ్స్. అయితే ఈ లిక్విడ్స్లో ఆటంకి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ చేత ఆ లిక్విడ్స్ని లిటిల్ బిట్గా మనం కంప్రెస్ చేయొచ్చు. అయితే గ్యాసెస్ విషయానికి వస్తే ఆటమ్ టు ఆటమ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండడం చేత హైలీ కంప్రెస్ చేసి మనం మాట్లాడవచ్చు అన్నట్టు. అంటే ఈ ప్రాపర్టీస్ అనేటివి సాలిడ్స్కును, లిక్విడ్స్కును, గ్యాసెస్కును ఉండడం జరిగింది. అయితే వీటికి పర్టికులర్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, డెఫినెట్ మాస్ ఉంటుంది. అయితే లిక్విడ్స్లో డెఫినెట్ మాస్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, బట్ ఏముండదు, డెఫినెట్ షేప్ అనేది ఉండదు. అయితే ఇక్కడ కేవలం మాస్ మాత్రమే ఉంటుంది, మరియు వాల్యూమ్ ఉండదు, షేప్ అనేది కూడా ఉండదు. ఆటమ్స్ అనేటివి వెరీ టైట్గా క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి, ఆటమ్స్ మధ్యలో గ్యాప్ ఉండదు. అయితే ఇక్కడ క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి కానీ స్ట్రిక్ట్గా ప్యాక్ అయి ఉండవు, ఆటమ్స్ మధ్యన కాస్త గ్యాప్ ఉంటుంది అన్నట్టు. సో అలాగే గ్యాసెస్ అనేటివి ర్యాండమ్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి ఆటమ్స్ మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్పేస్ ఎక్కువగా ఉండే రీజన్ చేత ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటికి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ గ్యాసెస్.
ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా? సో ఇది సాలిడ్కి లిక్విడ్కి గ్యాసెస్కి మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీస్, మనకు క్యారెక్టర్స్ అన్నమాట. సో ప్లాస్మా గురించి మాట్లాడినాం. అది ప్లాస్మాని మనం ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని మాట్లాడతాము. అయితే ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని బీఈసీగా మాట్లాడతాం. బోస్ ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్ అంటాం. బోస్ ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్ అంటాం. అది 1920 ఇంకా మనకు ఆరంభంలోకి రావడం జరిగింది అన్నట్టు. సో ఇది ఈనాటి మనకు క్లాస్. ఓకేనండి, అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ వెర్షన్లోను తెలుగు వెర్షన్లోను చాలామంది ఐఐటిని కంప్లీట్ హిందీ వెర్షన్లోను ఇంగ్లీష్ వెర్షన్లోను చెప్తున్నారు. మన తెలుగుకి సంబంధించి తెలుగు వెర్షన్లో ఐఐటి అనేది పర్టికులర్గా దొరకట్లేదు అనేసి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. సో ఆ రీజన్ చేతనే నేను తెలుగులో మీకు అందించడం అనేది జరుగుతుంటుందండి. ఓకేనా? ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి ఒక సినాప్సిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టేక్ కేర్.